హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి మనం సింపుల్‌గా బఠానీ కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. సో, మీరు అప్పటికప్పుడు ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే సో, ఇలా అయితే బఠానీ కర్రీని ప్రిపేర్ చేసుకోండి. సో, ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఆవాలైతే వేసేసేయండి. ఇలా ఆవాలు వేసిన తర్వాత సో, ఆనియన్స్‌ని అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అయితే కొద్దిసేపు మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫస్ట్ అయితే ఆనియన్స్‌ని వేయించుకునేసేయాలి. ఇలా అయితే అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకునేసి ఆనియన్స్‌ని అయితే ఫస్ట్ మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ మనకి బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునేసిన తర్వాత ఇలా సో, మనము అల్లం అండ్ వెల్లుల్లి సో, వీటిని మనము కచ్చాపచ్చిగా దంచుకొనేసి వేసుకోవాలి. సో, పేస్ట్ అయినా చేసుకొని వేసుకోండి. లేదంటే ఇలా కచ్చాపచ్చిగా దంచుకొనేసి అయినా వేసుకోవచ్చు. ఇలా అంతా వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బఠానీనైతే మనము వేసుకోవాలి. సో, అల్లం వెల్లుల్లిని ఇలా వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసి సో, బఠానీస్ అయితే ఇప్పుడు ఫైనల్‌గా వేసుకునేద్దాం. సో, బఠానీ కూడా వేసేసి ఆయిల్‌లో ఒకసారి ఫ్రై చేసుకునేసేయండి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకునేస్తే మనకి బఠానీ కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఆయిల్‌లో ఒక 1 సెకండ్ లేదా ఒక 1 మినిట్ అయితే ఫ్రై చేసుకోండి బఠానీ వేసేసి. ఇలా బఠానీ కూడా ఒక 1 మినిట్ ఆయిల్‌లో వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్‌ని కూడా వేసుకోవాలి. టమాటోస్‌ని కూడా వేసేసి ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసేయండి. టమాటోస్ కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకునేసి సో, కొంచెం మనము సాఫ్ట్‌గా అయ్యేంత వరకు టమాటోస్‌ని ఇలా అయితే వేయించుకునేసేయాలి. టమాటోస్ ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మసాలాలొచ్చేసి 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, సో, కొంచెం సాల్ట్, సో, కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి 1 టేబుల్ స్పూన్. ఫైనల్‌గా సాల్ట్ కూడా వేసేసి అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేయండి. ఇలా అంతా బాగా ఒకసారి మసాలాలంతా ఆయిల్‌లోనే ఫ్రై చేసుకునేసేయండి ఒక 1 మినిట్. సో, ఇలా అయితే మనకి మసాలా అంతా ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్‌లోని. సో, ఇంకా ఫైనల్‌గా మనము కొంచెం వాటర్ తీసుకునేసి ఉడికించుకునేసేయాలి. బఠానీ అయితే ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కనీసం ఒక 10 మినిట్స్ అయినా ఉడికించుకోవాలి. సో, ఒక 10 మినిట్స్ మనము ఇలా బఠానీనైతే ఉడికించుకున్న తర్వాత మనకి ఫైనల్‌గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మీకు సాల్ట్ అంతా సరిపోయిందా లేదా చూసుకునేసి సో, ఫైనల్‌గా మనము కొత్తిమీరని కూడా వేసుకునేద్దాం. ఇలా అయితే ఉడికించుకునేసేయాలి ఒక 10 మినిట్స్. సో, ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీరని కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేయండి. సింపుల్‌గా ఇలా బఠానీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇలా సింపుల్‌గా మీరు బఠానీ కర్రీని అప్పటికప్పుడు ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. సో, ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి. సో, మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో సో, తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.